ఈ రాజా భుజం మీద చేవేయడం అంటే 1000 వాట్ కరెంట్ తీగ మీద చేవేసినట్టే. అట్లానా? అదే మాట ఒకసారి వెనకాల తిరిగి చెప్పురా. పట్టుకోండ్రా. ఈ ముక్కు బాయికే మస్కా కొడతావురా. దొరికావురా బిడ్డ. ఈరోజు నిన్ను చంపి నీ బాడీని బొందల గడ్డలో పాతి పెడతా. నువ్వు ముక్కు బాయ్ కావచ్చు, తక్కువ బాయ్ కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. శాస్త్రి, మేఘా శాస్త్రి, నా ఫ్రెండ్ను టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. రే పంతుల్, ఎక్కువ చేస్తున్నావు. రే, ఈ పంతులకి పూజ చేయడము వచ్చు, మీలాంటి లుచ్చగాండి గుడి బయట వాయించడము వచ్చు. వీడేంటి ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా భయపడ్డాడు? విధవన్నారు ఎదవా. ఏం కాలేదేంటి వీడికి? ఏదో తేడాగా ఉందే. రే రాజా, రే రాజా. రే మేఘా, వాడో పెద్ద రౌడీరా, లగెత్తురో. నేను ఇలా ఇరుకున్నానేమిటి? రే, ముందు ఈ పంతుల్ని వేసేయండి రా. పకడో రే ఉస్కు. పొంగల్ 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 పొంగల్. హై హై హై. ఒరే ఒరే పింజారి విద్వ, నా వెంట పడుతున్నావేంట్రా నీ పిండాకుడు? రే పంతుల్ ఆగరా, ఈరోజు నీ పంచ ఉడుదిరా. వీడు నన్ను వదిలిపెట్టేలా లేడే. ఇక్కడ దాక్కుందాం. ఉన్నాడా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయినట్టున్నాడు. అమ్మా, రే పంతులుగా ఇక్కడ దాక్కున్నావా? చెప్తా. అమ్మా చచ్చాను రోయ్. రే ఒరే రాజా. రే పంతుల్. రే రాజా, ఆగరా, తోడ్సాలే. ఎక్కడ్రా వీడు? ఎటుపోయాడు? అమ్మా, ఎనర్జీ డౌన్ అయింది. కూల్ డ్రింక్ తాగుదాం అన్నా. థమ్స్ అప్. ఎవర్రా వాళ్ళు ఇలా ఎంట పడుతున్నారు? పింజరి ఎదవాళ్ళు. కావాలా? తీసుకో. ఇంతకేం చేసేవరా వాళ్ళని నువ్వు? చెప్తా, కూర్చో. యాక్చువల్లీ వాడికి 3 భార్యలు. ఏమిటి? ఆ సన్నస్కి 3 భార్యలా? అయితే ఫస్ట్ వైఫ్ కి డైమండ్ నెక్లెస్ చేయించాడు, సెకండ్ వైఫ్ కి ప్లాటినం నెక్లెస్ చేయించాడు, థర్డ్ వైఫ్ కి దండం చేయించాడా? కాదురా, యాపిల్ ఇచ్చాడు. అదేంట్రా, ఆడిద్దరు భార్యలకు నెక్లెస్ ఇచ్చి 3వ భార్యకి యాపిల్ ఇవ్వడం ఏంటి? యాపిల్ అంటే యాపిల్ పండుగ, యాపిల్ ఫోన్. ఓ, అయితే మనం వెంట ఎందుకు పడుతున్నట్టు? ఆ విషయం తెలుసుకున్న నేను వాడి ఫస్ట్ వైఫ్ ఇంటికి వెళ్ళా, సెకండ్ వైఫ్ ఇంటికి వెళ్ళా. కానీ వాడు అక్కడ చెప్పినట్టు డైమండ్ నెక్లెస్, ప్లాటినం నెక్లెస్ లేవు. ఎస్, ఐదవ నన్ను మోసం చేశాడు. నువ్వెందుకురా వాడి వైఫ్ల ఇంటికి వెళ్ళావు? ఎందుకంటే ఐరియన్ నేను దత్త తీసుకున్నా కాబట్టి. మరి నెక్లెస్ ఎందుకురా ఎత్తికావు? చెప్పేది విను, క్వశ్చన్స్ అడగకు. తర్వాత నేను వాడి థర్డ్ వైఫ్ ఇంటికి వెళ్ళా. అక్కడికి కూడా వెళ్ళావా? అక్కడ అంతా వెతికా
కానీ వాడు అక్కడ చెప్పినట్టు ఫోన్ లేదు కదూ. కాదు కాదు, ఐఫోన్ ఉంది. ఉందా? ఆ, అందుకే రిస్క్ చేసా, ఫోన్ తెచ్చేసా. అయితే నువ్వు దొంగవారా? అయ్యా అన్నా, వీళ్ళు ఇక్కడే ఉన్నారన్నా. ఒరే పారిపోరా. అన్నా అన్నా లేరన్నా. ఈరోజు వాళ్ళని ఎలాగైనా పట్టుకొని వాళ్ళ బొక్కలు ఇరగొట్టాలి. వెతకండ్రా. సరే అన్నా. వెనకటికి ఒకడు పండకి ఊరెళ్ళి పిండం పెట్టొచ్చాడంట. ఏంట్రా? నిన్ను కలుద్దామని హైదరాబాద్ నేను వస్తే నా శవాన్ని ఊరికి పంపేలా ఉన్నావురా. ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అన్నావు కదరా, ఈ దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? అది సాఫ్ట్వేర్ జాబుల్లో సాలరీలు రాని రోజులవి. అవేం రోజులరా? చెప్పేది విను, క్వశ్చన్స్ అడగకు. సరే చెప్పు. తిందామంటే బీరు లేక, తాగుదామంటే బిర్యానీ లేక తిరుగుతున్న రోజులవి. చిచి, తిందామంటే బిర్యానీ లేక, తాగుదామంటే బీరు లేక ఇంట్లో అటు ఇటు తిరుగుతున్న నేను, జేబులో చూశాను 10 రూపాయలే ఉన్నాయి, కనీసం ఎక్స్ అయినా తెచ్చుకుందామని బయటికి వెళ్ళిన నేను దారిలో దాహం వేసి బారు వైపు చూసా. అక్కడ ఒక అనామకుడు బీరు పట్టుకొని అవస్థ పడుతుంటే వాడిని చూసి జాలేసి ఆ బీరు నేనెత్తుకొచ్చేసా. అప్పటి నుంచి ఈ సమాజం నన్ను దొంగలా ముద్ర వేసిందిరా. అమ్మ నా తాగుబోతోడా. పేరు పడ్డాక ఏం చేశామని నేను కమిట్ అయిపోయా. ఒరే ప్రేచ్చుడా, నీకు ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని ముందే చెప్పుంటే నేను అసలు వచ్చేవాడినే కాదు కదా. చెప్పేవాడినేమోరా, కానీ నువ్వు నాకే చెప్పకుండా వచ్చేసావు. అదేరా నేను చేసిన తప్పు. రే వీళ్ళు ఇక్కడే ఉన్నారు, రాండ్రా. పరిగెత్తురోయ్. ఒరే రాజా ఆగరా, వీళ్ళు మా తండ్రి గారి చేత పిండం పెట్టించేలా ఉన్నారు. రే మేఘా, నువ్వు పక్కకెళ్ళి కూర్చో. వీళ్ళ దగ్గర ఏముందో ఎంతుందో నేను చూసుకుంటా. వెళ్ళు. రే, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా. నువ్వు అంతా తోపారా? ఏ అర్వన్, వెళ్ళరా. అయ్యా, వచ్చే ముందు ఏది ఎక్కడుందో తెలుసుకో. వన్స్ నేను కొట్టేశాక అది ఏమైందని తెలుసుకోవడానికి నీకు వారం పడుద్ది. రే కైకు రుకురా రే, జాకర్ ముँह फोड़ उसका. రే అర్వన్, నీకు వాడితో ఏమైనా పెళ్లి చూపి పెట్టినా నారా? అలా చూస్తున్నావు, మారో ఉస్కు. వదిలిపెట్టరా రే, ఛీ ఛీ. అరే వదిలిపెట్టరా రే, రే రే వదిలిపెట్టరా రే, ఛీ ఛీ ఎదవా. అరే వదిలిపెట్టరా రే, రే రే వదిలిపెట్టరా రే, ఛీ ఛీ ఎదవా, ఛీ ఛీ. ఏం చేస్తున్నాడు వీడు? రే వదిలిపెట్టరా రే, ఛీ. అన్నా వీడు తేడాగా లేకున్నాడు అన్న, మొత్తం తేడా తేడా చేస్తున్నాడు, ఒళ్ళంతా తడిమేస్తున్నాడు అన్న. నేను వెళ్ళను, ఇంకోసారి నువ్వే వెళ్ళు. రే ఆటు, నువ్వు వెళ్ళరా. వదలరా. అన్నా వీడు తేడాగానే అన్నా, నిజంగానే నేను పోను. అందరం కలిసి వెళ్దాం, రండ్రా. రండ్రా రండి. అన్నా అన్నో అన్నో నా అన్న ఫోన్ అన్నా, నా ఫోన్ అన్న తీసుకో అన్నా.
అమ్మా అబ్బా అమ్మా అబ్బా అయ్యా బాగా కుమ్మినట్టున్నారు ఎదవని. ఊ, అమ్మో అయ్యో అయ్యా అమ్మో ఆ, రండిరా అన్నావు కదరా, క్యా రండిరా. కన్ఫ్యూజ్ లో ఎక్కువ కొట్టేస్తా అన్నావు కదరా దరిద్రుడా. నేను కొట్టేద్దాం అనుకున్నాను రా, కానీ ఎవరి దగ్గర పర్సు ఫోన్ లేవు. ఏమిటి నువ్వు కొట్టేస్తా అన్నది వాళ్ళని కాదా? వాళ్ళ జేబుని పర్సులున్నా. ఆ, హాస్పిటల్ ఖర్చులకైనా పనికొస్తాయని. చీ పింజారి ఎదవా. సరే ఫోన్ తీరా. ఫోన్ నా దగ్గర ఎక్కడ తీరా? వాళ్ళు మనల్ని చేసేటప్పుడు సేఫ్టీ కోసం నేనే నీ జేబులో పెట్టాను రా. మీరు చేసే పనుల వల్ల నేను పోయేలా ఉన్నా. హలో రే రాజాగా, మళ్ళీ నన్ను బక్రాన్ చేసావు కదా, ఈసారి నిన్ను ఆ పంతులు గాన్ని ఇద్దరిని వేసేస్తా. ఇది ముక్కుబాయి మాట. ఆల్ ది బెస్ట్.